కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై దళితుల మహిళపై అక్రమ సంబంధం. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం. కలెక్టర్ జె నివాస్ హెచ్చరిక. పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు చూస్తున్నారు జీవి ఆంజనేయుడు. కాకినాడ జిల్లా కాకినాడ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఒక దళిత మహిళపై అక్రమ సంబంధం వేధిస్తున్న విధానాలపై వివరాలు. నేను మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుడిని ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈయన ఎంత నీచుడో ప్రజలకు తెలియాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి. గతం 8వ తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం, ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడి చేస్తే అక్కడ ఎస్ఐ నబీ గారు అది 324కే వస్తుంది, 307 కాదని చెప్పడం, ఇటువంటివన్నీ చూస్తున్నాం. దళితుల మీద ఒక రకమైన అత్యాచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక విషయం నేను భయం పెట్టాలనుకున్నాను, కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం, మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే, ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్గా నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీ భార్యగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలన ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంటిలోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైజులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది, నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు చట్టం, నీకు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి. అందుకే పోలీసు దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆమె పోలీసుకు వెళ్ళింది. ఆఖరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఆవిడ 21/3 అంటే మార్చి 21వ తారీఖుని ఈ నెల ఎస్పీ గారికి స్వయంగా వెళ్లి లెటర్ ఇస్తే కూడా దాని మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా, అంటే ఈ కలెక్టర్ గారు కానీ ఈ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైన నక్సెస్ లో ఉండిపోయారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తే అదే. ఇప్పుడు ఆ దళిత మహిళ, నేను చెప్పిన జ్యోతి అన్న మహిళ మీద కూడా ఏం చేస్తున్నారంటే ఒక కేసు బనాయించి, నాకు ఇందాక ఆ ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయట. అంటే ఓటు వేయకపోతే పేగులు తీసేసిన వాడికి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి వకీల్ సాబ్ సినిమాలలో చేస్తున్నారు. నేను పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ దళిత మహిళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా బిడ్డని క్యారీ చేస్తున్న, అంటే పెంచి పోషిస్తున్న మహిళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. తప్పకుండా దళిత సంఘాలు దీనికి బాధ్యత తీసుకోవాలి, అండగా నిలవాలి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. మీకు చట్టపరమైన చర్యలు తీసుకోండి, మీకు మేము తోడుంటాం. ఎందుకంటే మీకు లీగల్ హక్కు ఉంటుంది ప్రతి విషయం మీద. ఈ విషయం మీద మరిన్ని వివరాలు నేను త్వరలో ఇస్తాను. అలాగే చేస్తున్న మైనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విదేశాల్లో, ఆఫ్రికాలో ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ వేర్ హౌసులు కట్టారు, ఎవరి పేరుని కట్టారు, ఎవరిని కాపాడుతున్నాడు ఈయన, అవన్నీ కూడా. అలాగే ఇతను బ్రదర్ వచ్చి చెరువులోని, అంటే నదుల్లోని శాండ్ బ్లాస్టింగ్ చేసి వదిలేసిన వ్యర్థాల వల్ల అక్కడ చేపలు చచ్చిపోయి మత్స్యకారుల బతులు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవన్నిటి విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ చేయించి ఈయన మేము డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది,
ఈయనకి తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని. చెరగని సిర ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలని కుట్ర జిల్లాలో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి జె శ్రీనివాస్ ఖండించారు. చెరగని సిర ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిర భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరి ఎవరికి ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిర భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరుల ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు ఇండెలిబుల్ లింక్ వచ్చి ముందే వేసేసి 12వ తారీఖే 13వ తారీఖు ఎవరిని కూడా ఓటేయకుండా చూడాలని ట్రై చేస్తున్నారనేది. అటువంటిది జరగదు. ఇండెలిబుల్ లింక్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ప్రాపర్టీ. సో ఇది ఐ సెక్యూరిటీతోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అలాగే మన దగ్గర కూడా ఐ సెక్యూరిటీ మెజర్స్తోనే మనం పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి వార్తలన్నీ నిరాధారం మనకి. సో ఎవరన్నా ఇటువంటి చర్యలు బయట చెప్తూ రూమర్స్ పాస్ చేస్తున్నా అవన్నీ తప్పు. దయచేసి ఎవరు కూడా ఇది నమ్మద్దు. సో అలాగే పిఠాపురం ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు 13వ తారీఖు మనకు ఎలక్షన్. అందరూ కూడా మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సత్తెనపల్లి నుండి నరసరావుపేట పట్టణం వరకు మడికొట్టమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది. నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజలు జీవన గమనం మారేది. మనం నీరందించుకోవాలంటే వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని, సాగర్ కుడి కాలువని గోదావరి జలాలతో స్థిరీకరణ చేసుకోవాలి, జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. మే 13వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందిగా మారబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెదేపా అధికారంలోకి రాగానే సమూలంగా పెకిలించి వేస్తుందన్నారు. ప్రజలను భూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సత్తెనపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలందొక్కతో దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి, ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈరోజు మాతో 30 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్, ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం, ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా. ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు, సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. రైతన్నలందరూ అడుగుతా ఉన్నారు. పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడికాలంలో, సాగర్ కుడికాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడ్డవారే ఈ సంవత్సరం. ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటి పరిష్కారం, ఒకరు అధికారం రావాలి. మే 13వ తారీఖున ఒకే ఒక్క సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి. సైకిల్ మీద ఓటేయాలి. చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలి. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది కుడికాలను స్థిరీకరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి. పూర్తి చేయండి, కొత్తగా 1,25,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలం స్థిరీకరణ చేస్తాం. అలాగే వరికి పుడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఊరికే మనం గెలవడం కాదు, ఏదో 5 సంవత్సరాలు ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, సీఎంలు అయ్యామని కాదు. 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసామా,
ఈ ప్రాంత ప్రజల్ని కొద్దో గొప్ప కలిగొందా ముందుకు తీసుకెళ్ళామా అనే దానిపైన ప్రతిరోజు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం, ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది. ముఖ్యంగా కోరుకుంటా ఉంది, కేవలం మాకు సాగునీరు ఇవ్వండి, సారాయి వద్దని చెప్పడుతూ ఉన్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు. బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు గొడవలు సృష్టించేందుకు పన్నాగారు పడుతున్నారని, ఎక్కడ ఏ అలజడి లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, శావల్యాపురం గుడి వద్ద టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మీసం ఇలా తిప్పి తోడలు కొట్టి రెచ్చగొట్టడం, వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదే పద్ధతిలో మీసం మెలవేయటం, తొడగొట్టి రెచ్చగొట్టి గొడవను సృష్టించి పోలీసు ఫైరింగ్ వరకు తీసుకెళ్లాడని తెలిపారు. ఇలా బొల్ల బ్రహ్మనాయుడు అతని వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ బూత్ వద్ద గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. చెప్పడు మరి పోతే ప్యాకేజీ ఏం ప్యాకేజ్ అయ్యా? నిన్ననే బయటకు వచ్చి నాకు తెలుసు ఆ రోజు. సరే కొన్నిటి చెప్పుకోకూడదని ఆగిన చేపులో నరేంద్ర గారి దగ్గరండి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన పిఆర్పి తరఫున పోటీ చేశాడు. 50 లక్షల ప్యాకేజ్ తీసుకొని మేము సోదరు నోట్లన్నీ కొంటాను, ఆంజనేయులు ఓడిస్తానని తీసుకున్న మాట వాస్తవా కాదా? ఒక ఇచ్చినటువంటి చూసినటువంటి వ్యక్తి నేను ప్రమాణం చేస్తాను, అసలు దాని మీద స్పందించడేంటి? స్పందించు, నేను తీసుకోలేదు, కొబ్బరికాయ కొడతాను రమ్మను. రెండోది అక్కడ 70 లక్షల తీసుకుంది దొండపోతు చెరువు దగ్గర చేపల వ్యాపారం గురించి నువ్వు మాట్లాడుతూ ఏంటి? వాళ్ళే స్వయంగా జేవిఎస్ తమ్ముడు స్వయంగా పెట్టాడు వాట్సాప్లో, అయ్యా ప్రమాణం చేస్తా యారైనా కొబ్బరికాయ కొడతానని మమ్మల్ని హింసించావు, మా దగ్గరలో పెద్ద మూట తీసుకున్నామని వాళ్ళు చెప్పారు. దానికి నాకు సంబంధం ఏంటి? నువ్వు చేసిన దుర్మార్గాలు రైతులు తలకాయల బాల కొట్టించి, రైతుల్ని జైల్లో వేయించి, వ్యాపారస్తుల దగ్గర మూటలు తీసుకొని, అలా వయసులో ఎవరు 40 ఇయ్యాల మీద 40 ఏళ్ళ నుంచి నేను కొనుక్కోపోతున్నా. నా ఆవులు ఉన్నాయి, నాకు నా ఆవులకి బెల్ల పెట్టుకుంటా. దాన్ని వాళ్ళు ఎవరో పట్టుకుంటే దొంగలు అంటే వయసులో పెట్టుకున్న వ్యాపారస్తులు దొంగలా? అసలు నువ్వు చేసే వ్యాపారమేగా? నువ్వేమన్నా వ్యవసాయం చేసినవా? నాలాగా నువ్వు చేసిన వ్యాపారాలే కదా అన్ని. ఫైనాన్స్ కానిచ్చి, పాల కానిచ్చి, డబ్బాల కానిచ్చి అన్ని వ్యాపారాలే కదా. దానికి నువ్వు వ్యాపారస్తులు అంటే ఎట్లని ప్రశ్నిస్తే అదొక బాధ. అసలు అతని బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. పార్టీలు ఏంటి? నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? 4 పార్టీలు మారినావు. మరి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? వ్యక్తిగతంగా పాలసీ మీద మాట్లాడు. నువ్వు టీడీపీ కోచ పచ్చగా పడుతుంట ఆయనకి. మరి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన 83 నుంచి పార్టీలో ఉండగా ఇప్పుడు అలా ఒక పార్టీలోనే ఉండడం. నేను కూడా మారే 3. మొన్న ఆయన నుంచి ఆడికి వచ్చినావు, ఆయన నుంచి పిఆర్పీలో పోయినావు, సీట్ వస్తే ఆడ పోటీ చేసినావు, నా పోవడం మళ్ళీ కాంగ్రెస్ కండా ఒప్పుకొని జిల్లా కాంగ్రెస్ కావాలని అడిగినావు. వచ్చాక నేనే సాక్ష్యం. అది లేదనే ఊరికి మళ్ళీ వైసీపీలో పోయిను, పోటీ చేసిను, 10 ఏళ్ళు కనపడకుండా పోయిను. 2009లో పోతే 2019లో వచ్చిండు ఈ నియోజకవర్గానికి. దేనికి వచ్చిండు? మళ్ళా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చిందని వచ్చిండు. మరి ఈ 10 ఏళ్ళు ఏమైపోయారు? ఇక్కడున్న రాజకీయాలు ఏమైపోయినాయి? నీకు ఓట్లు వేసిన పిఆర్పీ వాళ్ళు ఏమైపోయారు? నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమైపోయారు? మేము అట్లా కాదే. ఓడిపోయినా 99లో నేను ఓడిపోయినా, 2004లో గెలిచా. ఇయాటికి రాజకీయాల్లో ఉంటూ నన్ను నిత్యం ప్రజలు కనపడతామన్నా. ఈయన 2004లో ఓడిపోయాడు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మధ్యలో ఈరోజు ఓడిపోయినా ఈయన ప్రతి దాంట్లో స్పందిస్తామన్నాడు. నువ్వు కూడా స్పందించమన్నా. నువ్వు మధ్యలో వెళ్ళిపోయి నువ్వు వచ్చి మా మీద ఆత్మస్థుతి పరనిందా ఇది వద్దనే చెప్తా ఉన్నా నేను. దానికి ఆయన ఒక్కర భాషలు చెబుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతాడు ఆయన. అంటే ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదండి? నిజాలకే నేను మాట్లాడి నేను ప్రతి సందర్భంలో చెబుతా, నేనన్న ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా, నేను రుజువు చేస్తా రా అంట. రాడు. పోనీ నువ్వేదన్నా అన్నాను, ప్రతిదానికి నేను సమాధానం చెబుతా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా 1 సెంటు కబ్జా చేశానా? ఈరోజు విలేకరుల ముందు చెబుతున్నా, ఆంజనేయులు గారు రేపు గెలిచాక టీడీపీ ప్రభుత్వం రాబోతుంది, ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఓపెన్గా చెబుతున్నా, అయ్యా ముందు నా మీద ఒక కమిషన్ వేయించు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడన్నా భూములు కనుక నేను కబ్జా చేస్తున్నా ఎంక్వైరీ కమిటీ వేయించు. ఐఏఎస్ అధికారి చేతనో లేకపోతే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేత. నేను ఎక్కడన్నా నా వ్యాపారం 29 ఇచ్చారు. అసలు 29 నాకే అడిగిరా బాబు.
నాకుంది 9 చెరువులు ఉంటే నీ పుణ్యాన్ని 8 చెరువులు వదులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోరంపొడి చంద్రశేఖర్ రెడ్డిపై దళితుల మహిళపై అక్రమ సంబంధం. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం. కలెక్టర్ జె నివాస్ హెచ్చరిక. పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు చూస్తున్నారు జీవి ఆంజనేయుడు.